ఒక చిన్న క్వశ్చన్. మీ యూట్యూబ్ షార్ట్స్ కూడా ఒక్కసారిగా 0 వ్యూస్ దగ్గర ఆగిపోయాయా? డిస్క్రిప్షన్, ట్యాగ్స్, ఎస్ఈఓ అన్నీ ప్రాపర్‌గా కూడా చేసినా షార్ట్స్ ఫీడ్‌లోకి వెళ్ళట్లేదా? లేదా ఏమీ చేయకుండా అప్‌లోడ్ చేసిన కొన్ని షార్ట్స్ మాత్రమే వ్యూస్ వస్తున్నాయా? ఎగ్జాక్ట్‌లీ. ఇదే ప్రాబ్లమ్ నేను ఇప్పుడు ఫేస్ చేస్తున్నాను. అందుకే ఈరోజు నేను ఒక యూట్యూబ్ టిప్ చెప్పడానికి రాలేదు. నా ఛానల్‌లో నిజంగా ఏం జరుగుతుందో మీతో షేర్ చేయడానికి వచ్చాను. హాయ్! వెల్కమ్ బ్యాక్ టు ఎమోషనల్ లెర్నింగ్స్. ఈ ఛానల్‌లో నేను ఫేక్ సక్సెస్ స్టోరీస్ చెప్పను. ఓవర్ నైట్ వైరల్ ట్రిక్స్ కూడా చెప్పను. నేను రియల్‌గా చేస్తున్న ఎక్స్‌పెరిమెంట్స్‌ని, వాటి రిజల్ట్, అలాగే నా అబ్జర్వేషన్‌ని మాత్రమే షేర్ చేస్తాను. రీసెంట్లీ నా ఆరా ఛానల్‌లో కొన్ని షార్ట్స్ అప్‌లోడ్ చేశాను. కొన్ని వీడియోస్‌కి టైటిల్ మాత్రమే పెట్టాను. డిస్క్రిప్షన్ లేదు, ట్యాగ్స్ కూడా లేవు. అయినా కూడా షార్ట్స్ ఫీల్డ్‌లోకి వెళ్ళాయి. వ్యూస్ కూడా వచ్చాయి. కానీ వీడియోస్‌కి మాత్రం నేను చాలా టైం తీసుకుని కొన్ని వీడియోస్‌కి టైటిల్ లైక్ ఎస్ఈఓ టైటిల్ ఆప్టిమైజ్ చేశాను, డిస్క్రిప్షన్ రాశాను, ట్యాగ్స్ కూడా యాడ్ చేశాను. కానీ రిజల్ట్ మాత్రం 0 వ్యూస్. షార్ట్స్ ఫీల్డ్‌లోకి వెళ్ళలేదు, అస్సలు వెళ్ళలేదు. నిజం చెప్పాలంటే మొదట నాకు కూడా కన్ఫ్యూజన్ వచ్చింది. సో నేను ఏదైనా తప్పు చేశానా అనిపించింది అసలు ఫస్ట్. కానీ వెంటనే ఒక కన్క్లూజన్ రావడం నాకు ఇష్టం లేదు. అందుకే నేను ఒక విషయం క్లియర్‌గా చెప్పాలనుకుంటున్నాను. ఇది నా అబ్జర్వేషన్ మాత్రమే. నేను డిస్క్రిప్షన్ వల్లే ఇలా జరిగిందా, ట్యాగ్స్ వల్ల ఇలా జరిగిందా అని చెప్పడం లేదు. దీనికి అసలు కారణం ఏంటో తెలుసుకోవడానికి నేను ఇంకా టెస్టింగ్ చేస్తున్నాను. ఎందుకంటే యూట్యూబ్‌లో చాలాసార్లు మనకి కనిపించే రిజల్ట్‌కి, మనకు అనిపించే రీజన్‌కి రెండూ ఒకటే కాకపోవచ్చు. సో ఇప్పుడు నేను ఒక రియల్ ఎక్స్పెరిమెంట్‌ని స్టార్ట్ చేస్తున్నాను. ఒకే టైప్ కంటెంట్‌ని 2 డిఫరెంట్ వేస్‌లో అప్లోడ్ చేస్తాను. ఒక వీడియోకి ఫుల్ ఎస్ఈఓ చేస్తాను. ఇంకో వీడియోకి మినిమం ఇన్ఫర్మేషన్, అంటే జస్ట్ ఓన్లీ టైటిల్ మాత్రమే. తర్వాత ఎనాలిటిక్స్, రీచ్, వ్యూస్, ఆడియన్స్, రెస్పాన్స్ అన్నీ కంపేర్ చేస్తాను. ఏది నిజంగా వర్క్ చేస్తుందో గెస్ చేసి కాదు, ప్రూఫ్తో ఈ ఛానల్లో షేర్ చేస్తాను. ఇదే ఎమోషనల్ లెర్నింగ్స్. ఇక్కడ నేను పర్ఫెక్ట్ రిజల్ట్ని చూపించను, రియల్ రిజల్ట్ని చూపిస్తాను. నేను వైరల్ స్టోరీస్ చెప్పను, రియల్ స్టోరీస్ని చెప్తాను. ఒకవేళ మీరు కూడా ఇలాంటి ప్రాబ్లమ్ని ఫేస్ చేసి ఉంటే కామెంట్లో మీ ఎక్స్పీరియన్స్ని చెప్పండి. మేబీ మనం కలిసి దీనికి ఒక బెటర్ ఆన్సర్ని ఫైండ్ చేయగలం. అంటిల్ దెన్, ఇది ఒక గెస్ కాదు, ఇది ఒక రియల్ ఎక్స్పెరిమెంట్. రిజల్ట్ ఏదైనా వచ్చినా వాటికి సంబంధించిన ఎవిడెన్స్ మాత్రం మీతో కలిసి షేర్ చేస్తాను. See you in the next video. This is the emotional learnings. Every emotion, every lesson, every earning. See you in the next experiment. Until then, take care. Jai Hind.